సార్ సిఏ గారు. సార్ మార్చ్ 22 మీకు కంప్లైంట్ ఇచ్చాను మా హస్బెండ్ మిస్ అయ్యారని. అవును సార్. సార్ ప్లీజ్ సార్, నేను ఒక్కతే ఉన్నాను ఇంట్లో. అవును సార్, కొంచెం గాబరాగా ఉంది సార్. లాక్డౌన్ జరుగుతుంది బయట కూడా. ఎస్ సార్. చాలా భయమేస్తుంది సార్. ఒక్కసారి మీరు చూడండి సార్, ఏమైంది అస్సలు తెలియట్లేదు. నీ మొగుడేడున్నాడు? అసలు ఎవరండి మీరు? సరాసరి ఇంట్లోకి వచ్చి బెదిరిస్తున్నారేంటి? 2 రోజులలో పైసలు ఇస్తా అని 25 లక్షలు తీసుకున్నాడు. ఇంతవరకు జాడలేడు పత్తలేడు. నా మొగుడు 2 వారాల నుంచి కనపడకుండా నేను భయపడుతుంటే డైరెక్ట్ గా వచ్చి ఇంట్లో కూర్చున్నారు. డాక్యుమెంట్స్ మీద సంతకం కూడా పెట్టించిండు. గిట్ల అయితే ఎట్లా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు పైసలు ఇస్తావా ఇవ్వవా? ఏంటండి నా మొగుడు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటే? పైసలు ఇస్తావా ఇప్పుడు లేదా? ఇల్లు కూడా మంచిగున్నది, మరి రాసిస్తావా చెప్పు. ఇది కరెక్ట్ కాదండి. ఇంకదంతా కాదమ్మా, పైసలు. అయినా నా ఇంటికి వచ్చి మీరేంటండి ఇలా చేస్తున్నారు? మా హస్బెండ్ మిస్ అని చెప్తున్నాను కదండి అప్పటి నుండి. నేను ఆల్రెడీ పోలీస్ కేసు కూడా పెట్టాను. సర్లే, నువ్వెందుకు నిలుస్తున్నావు? అప్పు తీసుకుంది మీ ఆయన కదా, నువ్వు కూసో. సరే అని మిస్సింగ్ అయిందా? ఎడవైందంటావు మళ్ళా? అసలు మీరెవరండి? ఈ లాక్డౌన్ తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. ఇంతవరకు ఎవరిని చూడలేదండి లాక్డౌన్ నుండి. అవునా? అసలు ఈ అప్పులేంటో మా ఆయన ఏమైపోయాడో తెలియట్లేదండి. అవు మళ్ళా మీ ఆయన ఏడప్పు చేసినా నాకేం తెలుస్తుంది? నా దగ్గర 25 లక్షలు తీసుకున్నాడు. ఇల్లు కూడా రాసిస్తా అని చెప్పిండు, డాక్యుమెంట్ సంతకం పెట్టిండు, ఇంటికి వచ్చి ఇట్లా లేడు. గిట్లయితే ఎట్లా మళ్ళా? మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటో. మీలాంటి అప్పుల వాళ్ళే మా ఆయన చంపేస్తుంటారా? ఎవడు చంపేసిండు? మీ ఆయన చంపేసిన మాకేముంటుందమ్మా? పైసలు ఇస్తే పైసలు తీసుకోతాం కదా. మీ ఆయన చంపే దమ్ముడు ఆదాం రాదా? ఏం యూజ్ ఉంటుంది మాకు? మీ ఆయన ఉంటున్నా ఇల్లు ఉంటది, పైసలు వస్తాయి మళ్ళా. మీకెవరైనా తెలిసి చెప్పండి ప్లీజ్. 2 weeks గా మా ఆయన కనబడట్లేదు. ఏంది 2 వారాలైందా? రాలేదు. ఎట్లా మరి? పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినావు? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు దొరుకుతాడు? మీలాగా అప్పించిన వాళ్ళే హెల్ప్ చేయాలండి. ఆయన దొరికితే కదా మీ అప్పు తీరేది. అచ్చా, 2 వారాలైందా తప్పిపోయి? ఎటు పోయిందంటావు మళ్ళా? ఎవడో వేసేసి ఉంటాడు. నా హస్బెండ్ ఇంటికి వస్తే చాలండి. ఏం చేద్దాం ఇక? సరే గాని ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉన్నది? నా పేరు మీద ఉందండి. అవునా? సరే గాని నువ్వేమో చూస్తే ఆడపిల్లవి. ఇదంతా కాదు గాని నిన్న ఏం అనలేము. సరే, నీ పేరు మీద ఇల్లు ఉంది అంటున్నావు కదా. సరే గాని మరి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమైనా షాయిటీ ఇచ్చే ఉందా లేదా? కూర్చోండి. మంచిగా కట్టిండ్లే కానీ బెడ్రూమ్ అనుకుంటా. మంచిగా కట్టేసిండే కానీ అబ్బా
వాసన లోపల మంచి పెద్ద టబ్బు పెట్టిస్తే మస్తు ఉంటది, తిరిగి ఉంటది. దగ 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 మంచిగా కట్టించిన కాక అప్పు చేసి కట్టించే. ఈ అమ్మాయి 20 లక్షలు ఈయన పడుతున్నాయి కదా. మా గల్ల పెట్టిండు, లైట్లు మస్తు పెట్టిండు కాక. మొత్తం ఏ బొమ్మ అమ్మా అయిందా షాయి ఇన్సర్ట్ చేస్తావు? చిక్కటి పాలతో పెట్టినట్టున్నావు. చాయ్ మస్తున్నది. థ్యాంక్స్ అండి. ఏం పేరు నీ పేరు? రేఖా అండి. రేఖనా? హా. అరే నా ఫస్ట్ పిల్లం పేరు కూడా రేఖానే. అవునా? కానీ చచ్చిపోయింది. ఇలా చనిపోయిందండి? ఏ ఇంట్లో చిన్న గుసాయి ఉండే, ఓకే, ఇట్లా పట్టుకున్నా, ఇట్లా వచ్చిన చచ్చిపోయింది. జనమేమో చంపినా అంటారు. మీరెవరో నాకు తెలియదు. మీరు అడిగారని చాయ్ పెట్టించాను. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాను. హస్బెండ్ మిస్ అయ్యారని బాధగా ఉన్నాను. ఇబ్బందిగా ఉంది నాకు. ప్లీజ్ ప్లీజ్ మీరు ఇక దయచేయచ్చు. పోకపోతే ఏం చేస్తాం? నీ మొగుడు పైసలు ఇస్తేనే పోతా, లేకపోతే ఇల్లు రాసిస్తే పోతా. ఏమంటావు? రాసిస్తావా? ఒక్క నిమిషం అండి. ఎడిపోతున్నావు? బాత్రూమ్కి వెళ్తున్నాను. అది కూడా మీకు చెప్పాలా? సరే పో, నిల్వే మళ్ళా వాసన వస్తుంది. హలో, సిఏ గారు, నా హస్బెండ్ మిస్సింగ్ కేసు గురించి అండి. నా పేరు రేఖా సార్. సార్ సార్ మీరు ఈరోజు వస్తామన్నారు. అవును సార్. సార్ ఇక్కడ ఎవరో తెలియట్లేదు. మా హస్బెండ్ దగ్గర అప్పు తీసుకున్నారంట. తను చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు. ఒక్కదానే ఉన్నాను, నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ మీరు వీలైనంత వరకు త్వరగా రండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ టీవీలో బొమ్మలు రావా? వస్తాయండి. అదే సగం సగం బట్టలు వేసుకొని ఆ టీవీ రాదా? అలాంటివేం రావండి. అవునా? సరే, ఇంతకేంది మరి ముగ్గురు అసలంటావా? ఏమోనండి, నేను అదే చూస్తున్నాను. అవునా? బాధపడు, వస్తాడులే. నీ ముగ్గురు వస్తే నీకు సంతోషం, నాకు పైసలే సంతోషం. సరే, బొమ్మలు చూడు. ఏం చూపించింది పోరి. చూపించిందిరా అయ్యా. ఏమండి, టీవీ ఆఫ్ చేస్తారా? నాకు హెడేక్ గా ఉంది. మరి ఎట్లా? టీవీ బంద్ చేస్తే నాకు బోర్ కొడుతుంది కదా. తినిపిద్దామంటావు? నీ అమ్మ ఏడిపోతుంది. నీ అమ్మ ఇంత గుసాగుతుంది ఏంది? నేనేం అడిగినా బాయ్? బొమ్మలచ్చ టీవీ అడిగినా అంతేగా. బొమ్మలచ్చ టీవీ అడిగితే గుసాయిపోతుంది. నీ అమ్మ అలా ముగ్గురుతో చూడదా ఏంది బొమ్మలు? దీనమ్మా, దీని మొగుడు వచ్చినట్టున్నాడు. పైసలు ఇస్తాడు, తీసుకోవాలి. ఎవరు మీరు? దీని మొగుడు మీ దగ్గర కూడా అప్పు చేసిండేం కదా? ఏం మీదకి వస్తున్నావు? ఏం రో కొడుతున్నావు? ఏం కదా? ఎవడ్రా నువ్వు కొడుతున్నావు? కనబెడుతున్నావేమన్నా? సీఏ
నేను పట్టుకుని ఆడియో అంటారా బై? మీరు ఏమైనా యూనిఫామ్ వేసుకున్నారా సార్? ఆమె మొగుడు 25 లక్షలు పైసలు తీసుకున్నా సార్ దగ్గర. వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఇల్లు రాసిస్తాను, డాక్యుమెంట్స్ రాసిచ్చి నాకు చూయించు, డాక్యుమెంట్ చూయించు. ఈడేమి ఇంట్లో ఉన్నాయి, జబ్బులు పెట్టుకొని తిరుగుతాం మేము. వాళ్ళ మూడు వచ్చినప్పుడు కూడా తెలుసు సార్, ఎమ్మెల్యే తెలుసు, మాకు తెలుసు. అన్నా నర్సింగ్ ఏదోనా ఈ ఎస్ఐసి చేసుకో, ఇక్కడ దార్కారు చేస్తున్నా. ఇక మాట్లాడనా నువ్వే, ఇగో మాట్లాడు. హలో సార్, మనోడేనా? ఆ విషయం చెప్పాలి కదా సార్, తెలిస్తే కొంచెం మేనేజ్ చేసేవాడిని. ఏంటి కథ, ఏమైంది? అన్నా ఏముందన్నా, 25 లక్షలు అప్పు అడిగిండు, 2 రోజులు ఇస్తా అన్నాడు, డాక్యుమెంట్ సంతకం పెట్టిండు. సరే 2 రోజుల నుంచి ఇస్తాడు కదా అని చెప్పేసి నేను కూడా 25 లక్షలు ఇచ్చిన అన్న. ఇచ్చిన తర్వాత ఫోన్ ఎత్తాడు, స్విచ్ ఆఫ్ అంటాడు. నీ అమ్మ ఏం చేయాలి అర్థమైతలేదు, డాక్యుమెంట్స్ అన్న ఎత్తుకోవద్దు, ఈ అడ్రస్ దొరికింది. వీడికి అత్తనేమో ఆయన మిస్ అయిందంట, పోలీస్ కేసు అంట, ఏదేదో మాట్లాడుతుంది. సర్లే కంగారు పడు మాకు, వాళ్ళు ఆయన వచ్చిన తర్వాత డీల్ చేద్దాంలే. నేను ఉన్నాను కదా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వాళ్ళు ఆయన వచ్చిన తర్వాత చూసి నేను డీల్ చేస్తాను కదా, నేన్నాను కదా, నేను చూసుకుంటారు కదా, కంగారు పడు మాకు. ఇక మీరున్నారు, మా నర్సింగ్ యాదవ్ ఉన్నాడు. ఏ మా సీలక్క సరిగ్గా తెలియదు నీకు. ఇంకా ఆయన మాట ఇచ్చారంటే పని అయిపోద్ది, మా మాట నువ్వు నిలబెట్టుకో. సరే అన్న, నేను చూసుకున్నా మిమ్మల్ని, నన్ను చూసుకోండి మీరు, నేను మిమ్మల్ని చూసుకుంటా. ఇది సరే అలా ఎప్పుడంటే అప్పుడు ఇలా వచ్చేస్తే లేడీస్ ఇబ్బంది కదా. ఈ రోజు వస్తానా అన్న, ఈ రోజు వచ్చిన అడ్రస్ ఎత్తుక్కొని. వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు వస్తే పర్లేదబ్బా, ఆయన లేనప్పుడు వస్తే ఎలా చెప్పు? వచ్చినా లేనప్పుడు వెళ్ళిపోవాలి కదా, నువ్వు ఇలా కూర్చొని పంచాయతీలు చేసుకొని టీలు దమ్మని కాపీలు దమ్మని కరెక్ట్ కాదు కదా. ఏ ఒక్కసారి అడిగినా షాయి, నీకు ఇవ్వాల్సిన 25 లక్షలు, ఇల్లు ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు అవుతుంది. 25 లక్షలే 1 కోటి రూపాయలు దొబ్బేద్దాం అనుకున్నావా? హ్యాపీగా ప్రమోషన్ వస్తుంది, ఇంక నీకేం కావాలి? ఈ చేయి అక్కడ డబ్బులు కావాలి, ప్రమోషన్ కావాలా? 2 కావాలి సార్. మామూలుడు కాదురా, నాకు ముందే తెలుసు సార్. తీసుకోండి సార్. కూర్చోండి. కూర్చో. ఓకే సార్. డోంట్ వరీ, నువ్వే కంగారు పడుకో. ఓకే సార్. అన్న మొత్తం సెట్ చేసింది మేడం. అలాగేనండి. ఇచ్చిన చిక్కడి పాలకు నాకు చక్కటి న్యాయం జరిగింది. నువ్వు నీ చిక్కడి పాల పక్కన పెట్టరే. అరే చిక్కడి పాలన్న మస్తు పెడుతుంది. చూడండి రేఖ గారు, మీ ఆయన బయట నుంచి లోపలికి వచ్చే సీసీ ఫుటేజ్ మాత్రం మాకు దొరికింది, బయటికి వెళ్ళే ఫుటేజ్ మాత్రం దొరకలేదు ఎప్పటి వరకు. దానికోసం మేము చాలా ఎంక్వైరీ చేస్తున్నాం. ఫైనల్ గా ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళంత త్వరలో మీ ఆయన్ని మీకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ ఇన్సూరెన్స్ సేగర్ ద్వారా మేము మీకు ఇప్పిస్తాం. నాకు ఇంక చిన్న డౌట్. చెప్పండి సార్. ఒక్కసారి ఇల్లంతా సెట్ చేయొచ్చా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాన్ వెజ్ బాగా తింటారు అనుకుంటా. రేఖ గారు సార్, మీరు బాగా నాన్ వెజ్ తింటారు అనుకుంటా. ఎస్ సార్. సార్, ఇల్లంతా సెట్ చేశాం, ఎటువంటి క్లూ దొరకలేదు. బట్ వీలెంత త్వరలో రేఖ గారి భర్తని ఆమెకు అప్పచెప్పే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ప్రమోషన్ లో ఉన్నావు, డెఫినెట్ గా సాల్వ్ చేస్తే సీ అయిపోతావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రేలే నువ్వు స్టేషన్కి రా, మాట్లాడదాం. ఓకే సార్. సరే చల్. వాడికి ప్రమోషన్ రాదుగా సార్, మళ్ళీ అంత సెట్ చేసావా? వాడు మీ ఇంటిని కొట్టేయాలనుకుంటున్నాడు, నేనే మాట్లాడి సెట్ చేశాను, నేనే ఇల్లు కాపాడాను. ఇంతకీ అంతా డౌట్ రాకుండా సెట్ చేసావుగా? తర్వాత చెప్తా. ఏం చేసావు? తర్వాత చెప్తా. సరే చూసుకో, జాగ్రత్త. అమ్మయ్య. మీ హస్బెండ్ ని ఎతికి తీసుకొస్తాము, డోంట్ వర్రీ. ఓకే సార్. భయపడకండి, ఓకేనా? సార్, సార్
రే నువ్వేంటి ఇక్కడ? నువ్వు దొంగవు కదా? సార్ 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 ఇది మంచిగా సార్. రే దొంగవు కదా, ఎక్కడికి వచ్చావేంటి? సార్ ఇది మంచిగా సార్, దయ్యం సార్. సార్ ఈ రూమ్లో ఏం జరిగిందో మొత్తం రికార్డ్ చేశాను సార్ ఈ ఫోన్లో. సార్ రే 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 నువ్వేంట్రా? అరే వచ్చేసినారా నువ్వు చెప్పిన ఇంటికి? ఆహా 10 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆహా వావ్ యా. ఆహా ఏముందరా బిడ్డు, ఈ అమ్మ ఎంతైనా డబ్బున్నోడేరా. ఇదేంటి ఇప్పుడు ఈ మంచం తీసుకెళ్ళొచ్చా? మనకు ఒక ప్యాకర్ అండ్ మూవర్స్ కూడా కావాలి. బా ఊరు పడుతుంది. టీవీ చూద్దాం. ఫ్రెండ్ అని చెప్పాను కదా, మన వాళ్ళే లైట్. మీ అమ్మ ఈ టైంలో చూడరా. ఈరోజు త్వరగా అయిపోయింది కదండి షాపింగ్. చాలా కొనాలనుకున్నాం కానీ త్వరగా వచ్చేసాము. మళ్ళీ ఎప్పుడు వెళ్తాం షాపింగ్ కి? ఏమండి మీకు జ్యూస్ ఇవ్వమంటారా కాఫీ ఇవ్వమంటారా? అమ్మో అమ్మో ఏదో ఎమ్మ తాడు. ఏవండి ఏవండి ఓసారి లేవండి, ఏ లేవండి. ఏంటిది? తెలిసిన ఫ్రెండ్. ఇప్పుడు దాని గురించే లేపావా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ భాగవతం? ఫ్రెండ్ అని చెప్పాను కదా, మన వాళ్ళే లైట్. ఫ్రెండా? ఇప్పుడు దాని గురించి లేపావా? మీరు ఇలా చేస్తే కనిపెట్టలేని అనుకుంటున్నారా? మన పక్కింటి వాళ్ళు కూడా మీ మీద కంప్లైంట్ ఇచ్చారు మీరు ఎవరితో తిరుగుతున్నారని. ఓహో, నేను లేనప్పుడు మీరు ఇంటికి రావడం, ఎవరినో తీసుకురావడం నాకన్నీ తెలుసు. నువ్వు చేసి అన్ని నేను అడుగుతున్నానేంటి? నేను చేసి నువ్వు అడుగుతున్నా. లైట్ ఏం చేశా నేను? నువ్వేం చేసావు అన్నీ నాకు తెలుసు, కానీ నువ్వు పత్తిలా యాక్ట్ చేయకు. నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు మీకు? నువ్వు ఆ సీఏ గారితో తిరగడం, ఆ సీఏ గారిని నిన్ను ఎక్కించు తిప్పడం అన్నీ తెలుసు నాకు. ఎవరు చెప్పారు నీకు? నాకు తెలుసు అన్నీ, నేను చూశాను. మళ్ళీ ఎవడన్నా చెప్పలేట నాకు. మీ తప్పు కవర్ చేసుకోవడానికి నా మీద నిందేస్తున్నారా మీరు? అలా ఏం లేదు, నేను చూశాను కదా. అసలు ఎవరు చెప్పారండి మీకు? అంత ఓవర్ యాక్షన్ చేయగానే నా దగ్గర అన్ని ప్రూఫ్లతో సహా ఉన్నాయి.
విక్కీ కాల్ చేద్దామా? ఏం చేస్తున్నాడు? హలో. హాయ్. విక్కీ, చెప్పు. ఏం చేస్తున్నావు? స్టేషన్లో ఉన్నా. ఓకే. ఇంపార్టెంట్ కేసు ఉంది, దానికోసం స్టేషన్లో ఉన్నా. ఎప్పుడు బిజీగా ఏ అలా కాదబ్బా, వస్తున్నాను. అవునా? ఏంటి బిజీ అని వచ్చేసాడు? ఏంటి సడన్ గా? విక్కీ అరే ఏంటి చిన్నగా? ఏంటి ఫోన్ చేసి బిజీ అన్నా? నేను చూడాలనిపించింది, వచ్చేసా. ఓహో. నువ్వు ఇలాంటి ఆశలు వేస్తావనే కెమెరా పెట్టాను నేను ఇక్కడ. నువ్వు ఇలాంటి ఎన్ని డిలీట్ చేసినా ఇంకా 100 కాపీలు ఉన్నాయి నా దగ్గర. కావాలితే ఇది కూడా ఉంచుకో. నువ్వు ఇంక ఓవర్ యాక్షన్ చేసి అడావుడి చేసావు అనుకో, రేపొద్దన్న మీ ఇంటికి టీవీ వాళ్ళకి పంపిస్తే ఆ సిఐ గడి పని అందరి పని అవుద్ది. దీనికోసం నిద్రలేపు మరీ అడగాల? నువ్వేం చేసినా నేను లైట్ తీసుకుంటలేదు, అలాగే నువ్వు లైట్ తీసుకో. దీనికి పెద్ద రాద్ధాంతం చేస్తుంది. ఓ వెళ్ళు పడుకో, వెళ్ళు లైట్ ఆపు, పడుకో, నిద్ర వస్తుంది బాగా. అమ్మా, షిట్, ఇప్పుడు నేనేం చేయాలి నేను? హాయ్ డార్లింగ్, ఏం సంగతులు? ఈ టైంలో కాల్ చేసావు? ఎలా ఉన్నావు? విక్కీ, రే మన విషయం మా ఆయనకు తెలిసిపోయింది. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అలానే తెలిసింది? బెడ్రూమ్ లో కెమెరా పెట్టున్నారు. కెమెరా ఏంది, బెడ్రూమ్ ఏంది? అసలేంటి ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. ఇప్పుడు ఈ టైంలో ఈ విషయం బయటకు వస్తే నా కెరీరే పోతుంది. ఏముండయో ఏం లేవో ఏం పెట్టారో ఏం చెక్ చేసుకోవా నువ్వు అసలు? అరే అది కాదు, మన ఇద్దరు వీడియో ప్రూఫ్ ఉంది తన దగ్గర. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎక్కువ మాట్లాడితే మంటలకు చూపిస్తా అంటున్నాడు వీడియో. చూపించి ఏం చేస్తావంట? వీలైతే మీడియా వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. ఇస్తే మాత్రం నేను పని చెప్తాను, కానీ చేస్తావా? ఏం చేద్దాం ఇప్పుడు? చంపేసేయి, మిస్సింగ్ కేసు కింద కొట్టేద్దాం. నేను చూసుకుంటా, ఏదో ఒకటి చేసి చంపేసేయి. అవునా? అవునా గివునా ఏం లేదు, చెప్పింగ్ చేసే ఫస్ట్. అంతా నేను చూసుకుంటాను. ఇదే విషయం కనుక ఫ్యామిలీ దాకా వెళ్తే అసలు బాగోదు. మొత్తం నేను చూసుకుంటాను, కానీ ఇప్పుడు నేను ఏం చెప్పానో అది చేసేయి, ఓకేనా? ఓకే. చే చెప్పేమనుకున్నాను, ఇది వల్ల అవుతుందా? నేను చేయగలనా? నీ నుండి నేను ఎలా బయటపడగలను? చూద్దాం, ఏమైనా దారి దొరుకుతుందేమో. ఛీ
రివీల్ చేసేసిందిరా. సార్ మొత్తం వెళ్ళాం సార్. ఆహా ఇది తెలిసిపోయిందిరా. అరే ఒలేగా, అస్సలు విషయం తెలిస్తే నేనేం గుండెకి చేశాను? చేస్తావురా. మా ఆయన మీ ఆవిడతో తిరుగుతున్నాడ్రా. ఆ విషయం నీకు తెలియక పొద్దున్న నుంచి నువ్వు నన్ను టార్చర్ పెట్టి ఆ పిల్ల చంపుతున్నావు. మీ ఆయనతో తిరుగుతుందా? ఏం మాట్లాడుతుందానా? అందుకనే చంపేశావా? కానీ చూసుకుంటాను చంపలేదు కదా, సార్. ఏం చూసుకుంటావు? ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నాను కదా, నీకు చూసుకుంటాను చెప్పాను కదా, నువ్వెందుకు కంగారు పడతావు? మీరు ఆగండి సార్, చెప్పు. సిఐ గారితో చెప్పేస్తుందిరా. నేను ఉండడం మా ఆయన చూసి ఎలా వీడియో తీశాడు. అసలు సిఐ గారు చంపేమన్నారు సార్. మా బాబోయ్, ఇదే చంపించేసి ఇల్లంతా చూసేమంటావా? ఆపలేమురా. ఇదే అన్నమాట నీ అసలైన పోగొత్తాం. అరే, నీ 25 లక్షలు నీకు ఇస్తా, ఈ ఇల్లు నేను కొంటా. సార్ ఎవరికి కాదు సార్ 25 లక్షలు. నా పిల్లం నాకు కావాలి, నా పిల్లంతో ఉండు కావాలి. దాని అమ్మ అది ఇట్లా చేస్తా, అది దాని సంగతి చెప్తా చూడు ఈ రోజు. ఈయన అమ్మ దాన్ని వదిలేదు ఇవాళ. దొంగను కూడా పంపించేసావు. సర్లే, ఏం పర్లేదు. నా చేతికి దొరికితే జ్యూస్ అయిపోయాడు, బ్రతికి బయట పడిపోయాడు. కానీ ఒక్క విషయం చెప్పాలి, ఆడి వల్లే నాకు ప్రమోషన్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానో విను, సార్. ఎందుకు చెప్తున్నానో విను. ఆహా ఆహా ఏయ్, విక్కీ, సార్, ఈ రోజు వదలదు వీణ్ణి. ఏం చేసినా సరే ఆ? వాట్సాప్ లో దాని అన్ని ఛానల్స్ కి పంపించేశాను. ఈ పాటికి మొత్తం ఛీ! న్యూస్ హుషారు అయిపోయి ఉంటది. మీరు ఏం చేసినా మీరు నన్నేం చేయలేరు. ఆ భయ్ అంటే నాకు ప్రమోషన్ TV9 కి పెద్ద న్యూస్. అలా తినేసావు. సాక్ష్యం దొరకకుండా ఉండాలని తినేసాను. చంప- అసలు నువ్వే కదా చంపమని చెప్పావు. తినమని చెప్పలేదు నువ్వు కదా. దొరకదని. అలా తినేసావు. సరేగానే తీరిగ్గా జైల్లో ఆడుకుందరు కానీ. ఈ రోజుల్లో భర్తల్ని భార్యలు చంపేయటం చాలా కామన్ అయిపోయింది. రోజుకి 4-5 తింటున్నాం. అలాంటి నిజంగా జరిగిన సంఘటన నుంచి స్ఫూర్తి పొంది తీసిన చిత్రమే మై హస్బెండ్ ఈజ్ మిస్సింగ్.